రాజకీయాల్లో ఉన్నవారికి చాలా మెచ్యూరిటీ అవసరం. ఏం చేస్తున్నారో ఏంటో తెలుసుకొని మాట్లాడటం అనివార్యం. కాలు జారినా పర్వాలేదు కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేమన్న సామెతను గుర్తుపెట్టుకొని మాట్లాడటం చాలా ముఖ్యం. అలాంటిది రాజకీయాల్లో 4-5 దశాబ్దాలుగా ఉన్న కొంతమంది అగ్రనేతల పిల్లలు వారి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలనుకుంటున్నారే తప్ప తగిన అనుభవము, లౌక్యము అలవాటు చేసుకోలేకపోతున్నారని వరుస ఉదంతాలు నిరూపిస్తున్నాయి. ఒకప్పుడు మంత్రి నారా లోకేష్ గురించి చాలా జోకులు పేలేవి. టీడీపీకి అందరూ ఓటేయాలని చెప్పే బదులు ఎవ్వరూ ఓటెయ్యొద్దని అనేశారని ఒకసారి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన బయట కూడా ఛానళ్లు మీడియాలో సర్క్యులేట్ అయింది. వైసీపీ వారికి పండుగ చేసింది. అలా లోకేష్ మాట్లాడిన చాలా మాటలు విమర్శలకు, సెటైర్లకు దారితీశాయి. అప్పట్లో ప్రత్యర్థులు ఆయన్ను పప్పు అని పిలిచేవారు. ఇప్పుడు లోకేష్ తీరు మారింది. ఒక పరిణితి ఉన్న నాయకుడిగా ఎదిగారని ప్రత్యర్థులే ఒప్పుకుంటున్నారు. ఓడిన మంగళగిరిలోనే ఆయన భారీ మెజారిటీతో గెలిచారు. లోకేష్ ఇంప్రూవ్ చేసుకోవడంతో ఇప్పుడు ఆయనను తప్పుపట్టే అవకాశం లేదు.